నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అరవణ ప్రసాదం. అదే గైస్ అయ్యప్ప స్వామి ప్రసాదం చేయబోతున్నాం. శబరిమలకు ఎవరు వెళ్తారా, ఎప్పుడు చెప్తామా అయ్యప్ప స్వామి ప్రసాదము అని ఎదురు చూసే పని లేకుండా మనము ఇంట్లోనే ఈజీగా అయ్యప్ప స్వామి ప్రసాదము ఇలా చేసుకోవచ్చు గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎవరికి అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్లో కూడా తెలపండి గైస్. నాకైతే చాలా 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 ఇష్టము ఈ ప్రసాదం అంటే. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి మనము ఆవు నెయ్యి, మామూలుగా కూడా ఆవు నెయ్యి వాడుతుంది గైస్ ప్రసాదంలోకి. చూడండి గైస్, నేను ప్యూర్ ఆవుది నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇంట్లో చేసింది అయితే కాదు గైస్, నేను బయట నుంచి కొనుక్కొని వచ్చుకున్నాను. మీకు ఆవు నెయ్యి అవైలబుల్లో ఉంటే ఆవు నెయ్యి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్ నెయ్యి యూజ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాగేలోపు చూడండి గైస్, మామూలుగా అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం రెడ్ రైస్తో చేస్తారు. నేను కూడా రెడ్ రైస్తోనే చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే దీనిలతో చేసుకోండి, లేదంటే నార్మల్ రైస్తోనైనా చేసుకోండి. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను గైస్. ఆన్లైన్లో అయితే ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనము సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని దొరగా వేపుకోవాలి. ఇలా ఈ ఎండు కొబ్బరి దొరగా వేగిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలోకి మనము ఒక కప్పు రెడ్ రైస్ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, మంచి సువాసన వచ్చే వరకు. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్ అయ్యప్ప స్వామి ప్రసాదము మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా వీటిని దోరగా వేపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఎన్నన్నా తీసుకోండి, గ్లాసున్నా తీసుకోండి, గిన్నెన్నా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఒక కప్పు కొలతకు 3 కప్పులు నీళ్లు పడతాయి. ఇది ఒక పొంగు వచ్చేంత వరకు నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను గైస్. ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బియ్యము పలుకుగా ఉడికేంత వరకు మాత్రమే మనము, అంటే పలుకు అంటే 90% ఉడకాలంతే. మనకు ఎక్కువ 100% ఉడకకూడదు, ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రసాదం కొంచెమే పలుకుగే ఉంటుంది కదా, కాబట్టి 90% మాత్రమే ఉడకబెట్టేసుకోవాలి. అది ఉడికేసరికి మనము ఇంకొక గిన్నెలోకి బెల్లం తీసుకుందాం. నేను తాటి బెల్లం తీసుకుంటున్నాను గైస్. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల తాటి బెల్లం ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర తాటి బెల్లం గిన్నె లేకపోతే మామూలు బెల్లమైనా వేసుకోండి గైస్. ఒకవేళ మీరు సగం మామూలు బెల్లం సగం తాటి బెల్లం వేసుకున్నా కూడా పర్లేదు. ఇలా మనకి సుమారుగా ఉడికింది చూడండి గైస్. మనకి కొంచెమే నీరు ఉంది. ఇంకా మొత్తం ఈ నీరంతా ఇమికిపోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా కొలిచి పెట్టుకున్న బెల్లం పొడిని వేసుకోవాలి. 3 కప్పుల బెల్లం పొడిని వేసుకోవాలి. ఈ బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఇదంతా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇది చాలా లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది బెల్లం అంతా కరిగి లూజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అంతవరకు మనము లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగి మనకు ఇదంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, బెల్లం అంతా కరిగిన తర్వాత ఎంత లూజ్ అయిపోయిందో, చాలా జోరుగా అయిపోయింది కదా. ఇదంతా మనకి దగ్గరికి కావాలి, బాగా బాగా ఉడికి దగ్గరికి పడాలి. అంతవరకు దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకబెట్టేసుకోండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ చలికాలంలో ఈ ప్రసాదం తింటే మనకి మామూలు చలికాలంలో
ఈ వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది కదా. కాబట్టి మన శరీరాన్ని వేడిగా ఉంచడానికని మనం ఈ ప్రసాదంలో ఈ తాటి బెల్లము తింటే కూడా మనకి వేడి అనేది వస్తుంది. అలాగే సొంటి పొడి వాడతాం కాబట్టి దీనికి కూడా వేడి అనేది వస్తుంది. బాడీలో వేడి అనేది పెరుగుతుంది. ఈ క్లైమేట్ని తట్టుకునే శక్తి వస్తుంది. అందుకని ఈ ప్రసాదము తింటే గిన చాలా మంచిది ఈ వింటర్ సీజన్లో. ఈ తాటి బెల్లం తీసుకోవడం వల్ల స్త్రీలలో నెలసరి సమయాల్లో వచ్చే సమస్యలను రాకుండా చూస్తుంది. అలాగే ఈ తాటి బెల్లంలో విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఈ తాటి బెల్లంలో మామూలు బెల్లంలో కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అలాగే సొంటిని తీసుకోవడం వల్ల మనకు ఈ చల్లని వాతావరణంలో గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా తిడతాయి. అలాగే కఫాన్ని నివారిస్తుంది. అలాగే ఉబ్బసం, నీరసం అని ఉంటుంది కదా వాళ్ళకి, అదే ఆస్తమా పేషెంట్లకు కూడా కొంచెం మంచిది గైస్. అందుకే ఈ సొంటికి మన ఆయుర్వేదంలో అంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సొంటి అనేది. అందుకే దీన్ని ప్రసాదంగా కాకుండా మామూలుగా కూడా తీసుకున్నా కూడా చాలా మంచిది గైస్. అలాగే దీంట్లోకి మనము బాగా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూను సొంటి పొడి, అలాగే పావు టీ స్పూను యాలకుల పొడి, అలాగే కొంచెము పచ్చకర్పూరము, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మధ్య మధ్యలలో కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడకనియాలి. ఈ ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా ఈ ఆవు నెయ్యి నివారిస్తుంది. వంటలలో ఆవు నెయ్యిని వాడటం వల్ల వంట యొక్క రుచి కూడా పెరుగుతుంది. అలాగే ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిన ప్రసాదాన్ని మన అరవణ ప్రసాదం రెడీ గైస్. అంతే గైస్, మనము ఈజీగా ఇట్లా అరవణ ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.